వాళ్ళంతా వీళ్ళ ఖాతాలో నిండు సభలో, నిండు అసెంబ్లీలో, నిండు శాసనసభలో కాళేశ్వరం ద్వారా చుక్క నీరు రైతులకు రాలేదు అని ఓపెన్గా అధికారికంగా చెప్పారు. మరి 18 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పింది కదా, స్థిరీకరించబడ్డ శ్రీరామ్ సాగర్. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం కూడా నీళ్ళు ఎత్తిపోస్తున్నారు కదా, ఆ నీళ్ళు ఎడిపోతానే. కాళేశ్వరం నీళ్ళు ఎత్తుతున్నారు కదా, పంపులు పనిచేస్తున్నాయి కదా. ఏది దాదాపు 21 జూన్ 2019 నాడు ఫడ్నవీస్, తర్వాత జగన్, కేసీఆర్ గారు, నరసింహన్ గారు గవర్నర్, నలుగురు కలిసి దాన్ని రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కరెంట్ బిల్లులు ఎందుకు పెరిగినాయి? మరి ఎక్కడి నుంచి వీళ్ళు నీళ్ళు ఎత్తిపోసింది వాస్తవమేనా? మన నీళ్ళు దొంగలు ఎత్తుకపోయినా, కాకెత్తుకపోయిందా, చిలికి ఎత్తుకపోయిందా, ఏమెత్తుకపోయింది? రైట్. ఆ నీళ్ళన్నీ ఎడిపోయినాయి. సముద్రంలోకి తిరిగి వదిలిపెట్టిన నీళ్లు అంతా కొడితే ఒక 50 టీఎంసీలు కూడా ఉండవు. మరి ఎత్తిపోసిన నీళ్ళన్నిటితో పంటలు పండకపోతే ఈ ఎక్కడి నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందుకే అబద్ధం అని చెప్తున్నాను. ఎస్. మరొకటి మేడిగడ్డ పిల్లలు కుంగింది, 1, 2, 3 దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం, ఎమ్మెల్యేల బృందం వెళ్ళింది. ఇవాళ అసెంబ్లీలో కూడా దినమంతా అదే చర్చ. గృహప్రవేశం జరిగిన తర్వాత ఒక పిల్లర్ దగ్గర క్రాక్ వస్తుంది, దాన్ని రిపేర్ చేసుకుంటామా, నెక్స్ట్ వర్షాకాలంలో మొత్తం కూలిపోమని వదిలిపెడతామా? అది పనికిరాదు అంటున్నారు కదా. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అన్నరం కూడా అదే రిపీట్ అవుతుంది అంటున్నారు కదా. మీ ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒక పెద్ద కుట్రకు తెరదీస్తున్నాడు. ఏందా కుట్ర అంటే, కేసీఆర్ను బదనాం చేయడానికి, ఎప్పటికి కూడా ప్రజల దృష్టిలో చులకన చేయడానికి, అతని మీద బురద చల్లడానికి, మేడిగడ్డ డ్యామ్ కొట్టుకపోవడానికి కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే 100 రోజుల్లో వర్షాలు వస్తాయి, గోదావరికి ఫ్లడ్స్ వస్తాయి. భారతదేశంలోనే అత్యంత ఫాస్ట్గా వరదలు వచ్చే ప్రాజెక్టు గోదావరి. ఎస్. ఆ గోదావరి వరదలకు ఈ ఎక్కడైతే ఇప్పుడు డ్యామేజ్ అయిన 7వ బ్లాక్ ఏదైతే ఉన్నదో, 7వ బ్లాక్తో పాటుగా మిగతా బ్లాకులన్నీ కూడా కొట్టుకపోవాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఎస్. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మేడిగడ్డ అనేది పూర్తిగా దాన్ని ఏం చేస్తున్నాడు, మార్ఫింగ్ చేసి చేయి కూడా పట్టని సందులో మనిషి పట్టేటట్టుగా వైడెన్ చేసి ఫోటోలు తీస్తున్నారు వెంకట్. వీడియోలు, ఫోటోలు అన్నీ రిలీజ్ చేస్తారు, మార్ఫింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు కూడా చెప్తున్నారు, సార్ ఇదంతా మాయ చేస్తున్నారు సార్, పేపర్లలో పెద్దగా చేసి చూపెడుతున్నారు, భూతద్దంలో పెట్టి. అక్కడ మనిషి దూరేది కాదు, చేయి దూరే సందు కూడా లేదు, క్రాక్స్ వచ్చినాయని చెప్పారు. ఒకటి ప్రమాదం జరిగింది వెంకట్, ఇప్పుడు 60 రోజులు అయింది కదా, ఒక్క నిపుణుడు అన్న పోయి పరిశీలించండి. రేవంత్ రెడ్డితో పాటు పోయిన వాళ్ళు నిపుణుల ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్, పోనీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కనీసం దిగిన కిందికి. మరి దిగంద నివేదిక ఇచ్చారా? దిగంద నివేదిక ఆశ్చర్యం ఏంటంటే, ఒక మాట కాక్ కానీ డ్యామ్ సేఫ్టీ ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక్క నిపుణుడు కూడా ఆ కింద నదిలోకి పోయి ఎక్కడ ఏమైంది, ఎందుకు కుంగింది అనేది పరిశీలించాలి. ఏ నిపుణుడు ఒక్కని పేరు చెప్పమని నివేదిక ఇచ్చిన నిపుణుడు ఎవరు? అసలు నిపుణుల కమిటీ వేయలేదు, వీళ్ళే లేదు, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వేయలేదు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే, ఈ తెలంగాణ జనం ఎట్లుంటారంటే గద్దె ఉడితే ఎద్దెగిరిందని నమ్ముతారు. బట్టి ఆగం మనుషులు. వీళ్ళకి సోయి లేదు కాబట్టి ఈ సోయి లేని వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రజలు మూర్ఖులు అనుకుంటున్నారు, ప్రజలకు తెలివి లేదనుకుంటారు. నిజంగానే తెలివి లేకుండానే అబద్ధాలను నమ్మి వాళ్ళని గెలిపించారు కదా ప్రజలు. కాబట్టి